ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈ సంక్రాంతికి నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అన్ని రెడీ చేసేసుకున్నాము. రేపు మనకి 9:10కి ఉంది ట్రైన్. ఇంకా ముందు రోజు అయితే ఈ విధంగా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకోవడం జరిగింది. కానీ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అందరినీ కలుస్తాం, అత్తగారు వాళ్ళని అందరినీ. చాలా చాలా సంతోషంగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. ముందు ఉండేది ఒక 4 days, బట్ స్టిల్ ఆ 4 days ని కూడా ఫుల్ ప్లెజ్డ్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. అందులో సంక్రాంతి సీజన్, ఫెస్టివల్ సీజన్ అంటే ఇంకా మన వాళ్ళతో కలుస్తున్నామంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అట్లా బయటకు వెళ్ళేసి నాకు ఏం కావాలో అవి తీసేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ స్లిప్ రెడీ చేసుకున్నాను. 10 to 15 minutes లో నా వర్క్ అయిపోతుంది అనమాట. ఇంకా బయలుదేరటం జరిగిందనమాట. ఎండ ఈరోజు బాగానే ఉందండి. నేను డైరెక్ట్గా నాకు కావాల్సిన ప్లేస్కి వచ్చేసాను, కరాచీ బేకర్స్. యాక్చువల్లీ స్వీట్స్ ఏమన్నా పట్టుకెళ్దామా అక్క వాళ్ళకి అనుకున్నాను, కానీ స్వీట్స్ ఇప్పుడు అంతగా ఎవరం కన్జ్యూమ్ చేయట్లేదండి. ఇంకా ఫ్రెష్గా చేస్తారు ఈ కరాచీ బేకరీలో. సరే మనం బేకరీ నుంచి ఏదైనా పట్టుకెళ్దాం సంథింగ్ డిఫరెంట్గా అని చెప్పేసి నేను కొన్ని నాకు కావాల్సిన ఫ్లేవర్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో మనకి వైడ్ రేంజ్ ఉంటుందండి. బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, వాఫిల్స్ కానీ, ఏదైనా సరే అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో చెప్పలేను. ఇప్పుడు మీకు చూస్తుంది హనీ వాల్నట్ ఇదనమాట. తర్వాత ఇక్కడేమో కొల్లలుగా మనకి బిస్కెట్స్, చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ యూనిక్ థింగ్స్ అన్ని మనం చూడొచ్చు ఇక్కడ. అది చాలా ఫ్రెష్ ఫ్లేవర్స్ తోటి ఉంటాయి అనమాట. అసలు చాలా బాగా అనిపిస్తుందండి. టీలో మనము తీసుకోవడానికి కానీ, టీ టైంలో ఇట్లా. ఇది వాల్నట్ కుకీస్. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మిలెట్ ఈ బిస్కెట్స్ బాగుంటాయి అనమాట. ఇంతకు ముందు కూడా నేను తీసుకున్నాను అది. ఇంకా రఫెల్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడికి వచ్చామండి ఇంకా వాట్ నాట్ అండి అన్ని దొరికేస్తాయి మనకు ఒకే ప్లేస్ లో. అది ఫ్రెష్ మాల్ అంటారు చూడండి, ఫ్రెష్ వెరైటీస్ అనమాట. ఇంకా కేక్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా నాకు కావాల్సినవి తీసేసుకున్నాను నేను. ఇంకా తర్వాత బయటకు వచ్చేసాను. తర్వాత నాకు కొంచెం పని ఉంది హెల్త్ అండ్ గ్లోలో. డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయటం జరిగిందండి. ఇంకా అక్కడ నాకు కావాల్సిన థింగ్స్ తీసుకుంటున్నాను అనమాట. నాకు నెయిల్ పాలిషెస్ అంటే మహా ఇష్టం అండి. నా దగ్గర అసలు పెద్ద కలెక్షనే ఉండేది. మ్యారేజ్ అవ్వకముందు, మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కలెక్షన్ ఇదే ఉండాలి అనేది కాదు. ఇంకా నాకు కావాల్సినవి తీసుకోవడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని డిన్నర్ కోసం ఇక్కడ నేను దలియా ప్రిపేర్ చేస్తున్నానండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. సూపర్ టేస్టీ దలియా కోసం ముందుగా బాణాలు పెట్టేసుకుని 4 లవంగాలు, 4 ఇలాచి, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, స్టార్ అని బిర్యానీ ఆకు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో అది కొంచెం ఫ్రై అవనిస్తామండి. తర్వాత 4-5 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుంది, కొంచెం పుదీనా వేసుకున్నాము. అది కొంచెం ఫ్రై అవుతుండగా మనం దీంట్లో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బఠానీ యాడ్ చేసేస్తామండి. బఠానీ అయితే ఎంత ఫ్రెష్గా దొరుకుతున్నాయో చాలా చాలా బాగున్నాయి అనమాట. మంచి క్వాలిటీ. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. అప్పుడు అవన్నీ మంచిగా సాఫ్ట్ అవుతాయి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసి ఒక 2 to 3 minutes మనం ఉడకనిస్తామండి. అప్పుడు చక్కగా అవన్నీ సాఫ్ట్ అయి ఉంటాయి అనమాట. ఆఫ్టర్ 3 minutes మనం జస్ట్ లిడ్ ఓపెన్ చేసుకుని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. బికాస్ నేను 1 గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను అనమాట. ఎర్రనోక అంటాం కదా అది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత 1 గ్లాసు రవ్వని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి లిడ్ పెట్టేసి 10 to 15 minutes లో టు మీడియం ఫ్లేమ్ లో మనము ఉడకనిస్తామండి. ఇంకా అంతే, మన వెజిటబుల్ దలియా రెడీ అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లేదా టిఫిన్ బాక్సెస్ కానీ, ట్రావెలింగ్లో కానీ, దేనికైనా సరే హ్యాపీగా మనము పట్టుకెళ్ళొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఎంత బాగుంటుందో చల్లారికి కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇంకా నేను థిక్ కర్డ్తో దీన్ని సర్వ్ చేయడం జరిగింది. ఇంకా మార్నింగ్ అండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దద్దోజనానికి ఇక్కడ నేను తాలింపు చేసుకుని పెట్టేసుకున్నాను. అదేవిధంగా అల్లం ఇక్కడ దంచుకుంటున్నాను అనమాట. ఈ అల్లంతో టీ చేసుకుంటానికి పాలు మరిగిపోయినాయి. దాంట్లో దంచుకున్నటువంటి అల్లము, అదేవిధంగా ఇక్కడ టీ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా మరగనిస్తామండి. మరగనిచ్చిన తర్వాత ఇంకా ఫ్లాస్క్ లో వేసేసుకుంటే ఏంటంటే మనకి ట్రావెలింగ్ లో తాగడానికి హ్యాండీగా ఉంటుంది అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మన ఇంట్లో చక్కగా మరగబెట్టుకుంటే కనుక. మీన్ టైం నేను ఫ్లాస్క్ కూడా శుభ్రంగా హాట్ వాటర్ తో కడిగేసి హాట్ వాటర్ నింపి పెట్టానండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ టీ పోసుకున్నప్పుడు మనకు ఆ హీట్ అనేది సస్టైన్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా టీ వడకడతాను కాబట్టి హాట్ వాటర్ నేను పంపేస్తున్నాను. ఈ లోపు నాకు పులిహోరకి రైస్ కూడా ఉడికిపోయింది. దీంట్లోంచే కొంచెం రైస్ నేను దద్దోజనానికి కూడా తీసానండి. దీంట్లో ఇంకా
కరివేపాకు, కొంచెము ఆయిల్ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానన్నమాట. యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం చల్లారనిస్తామండి. ఆల్రెడీ నేను పులిహోర పులుసు ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది మిక్స్ చేసేస్తాము. ఈలోపు ఇది కొంచెం అట్లా చల్లారనిస్తాను. ఈలోపు దద్దోజనానికి నేను రైస్‌లో ఫస్ట్ ఒక పావు గ్లాస్ పాలు వేసుకున్నానండి. తర్వాత కర్డ్ వేసుకుంటాం అనమాట. అలా వేయటం వల్ల ఏంటంటే మనము ట్రావెలింగ్‌లో వెంటనే తినేం కదండీ! కొంచెము లేట్‌గానే తింటాం కాబట్టి అలా కలపడం వల్ల ఏంటంటే టైట్ అయిపోకుండా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. మనకి కాచి చల్లారిన పాలు ఒక పావు కప్పు నేను యాడ్ చేశాననమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. సరిపడా సాల్ట్ వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. మనకి ఈ పులిహోర అది తిన్న తర్వాత ఈ కర్డ్ రైస్, లెమన్ పికిల్ నంచుకుని తింటూ ఉంటే ట్రావెలింగ్‌లో చాలా బావుంటుందండి. ఇంకా రైస్‌లో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు వేపించుకున్న పోపు కూడా వేసేసుకుంటామండి. పోపులో జీడిపప్పులు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకున్నానండి. అదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇంకా మన కర్డ్ రైస్ రెడీ అండి. ఇంకా రైస్‌లో చింతపండు మిక్స్ చేసి నేను ఇది కూడా కలిపేసుకున్నాను. కొంచెం ఆవపిండి కూడా మిక్స్ చేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూను. ఇది కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో నేను పల్లీలు వేపించుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది లాస్ట్‌న పైనుంచి వేసుకుంటున్నాను. అలా వేయటం వల్ల ఏంటంటే ఆ క్రంచ్ అనేది మనకు అలాగే ఉంటుందన్నమాట సస్టైన్ అయ్యి. ఇంకా నాకు టీ కూడా చక్కగా మరిగిపోయిందండి. ఇంకొక నిమిషం పాటు చక్కగా మరగనిచ్చి దీన్ని ఇంకా ఫిల్టర్ చేసేసుకుంటాను ఫ్లాస్క్‌లోకి. ఇంకా ఎంత మరిగితే అంత వేడి సస్టైన్ అయ్యి ఉంటుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ట్రావెలింగ్‌లో తీసుకెళ్తున్నాం కాబట్టి లాంగ్ వే ఉండాలి కాబట్టి. షుగర్ నేను అప్పటికప్పుడు యాడ్ చేశానండి లాస్ట్‌లో. మీకు ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇక్కడ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసేసి వెంటనే మనం మూత పెట్టేసుకోవాలనమాట. లేకపోతే చల్లగా అయిపోతుంది. ఇంకా మంచి స్మెల్ వస్తుందండి అసలు ఫిల్టర్ చేస్తుంటే. ఆ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుందనమాట. ఇంకా వెంటనే మనము మూతతో క్లోజ్ చేసేసుకుంటామండి. క్లోజ్ చేసేసుకుంటే ఆ వేడి సస్టైన్ అయి ఉంటుంది. వెంటనే దీని కవర్ కూడా దీనికి వేసేస్తున్నాను అనమాట. మనకి ట్రావెలింగ్‌లో తీసుకెళ్ళడానికి ఇట్లా హ్యాండీగా మనము చక్కగా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు టీ తాగడానికి ఉంటుంది. అది మసాలా ఫ్లేవర్‌తో, అల్లం ఫ్లేవర్‌తో జింజర్ టీ. ఇంకా టీ రెడీ అయిపోయింది. తర్వాత లంచ్ కోసం పులిహోర దద్దోజనం చేశాను కదండీ! అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఒక దాంట్లో పులిహోర పెట్టాను. ఒక దాంట్లో కర్డ్ రైస్ పెట్టానండి. ఈజీగా ఉంటుంది కదా! ఈ టిన్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసిన తర్వాత మనం అక్కడికక్కడే డిస్పోజ్ కూడా చేసేయొచ్చు. మనం క్యారీ చేయక్కర్లేదు. ఇంకా ఫ్లాస్క్ పెట్టుకున్నాను ఇక్కడ. టీలో మనకి నంచుకోవడానికి వీలుగా ఇక్కడ కొన్ని కేక్ పీసెస్ కూడా పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి హేజల్‌నట్ అండ్ హనీకి సంబంధించినటువంటి కేక్ అనమాట. ఇంకా అది పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా వాటర్ బాటిల్లు, టిష్యూ పేపర్స్, టీ తాగడానికి కప్స్ ఇవన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటున్నాను. తర్వాత తినడానికి ప్లేట్స్ ఇట్లా టిష్యూస్ ఇంకా ప్యాకేజ్ రెడీ అయిపోయింది. ఇంకా 7:30 అయిపోయిందండి. క్యాబ్ కూడా వచ్చేసింది. మేము బయలుదేరిపోయామన్నమాట. 9:10కి ఎగ్జాక్ట్లీ మా ట్రైన్. లేట్ అవ్వకుండా వచ్చేస్తే కనుక ఇన్ టైమ్ మనం ఎక్కేయచ్చండి. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఎంత క్రౌడ్ ఉందంటే మై గాడ్ అసలు చెప్పలేమండి. ఎంత క్రౌడ్ ఉందనమాట. జనరల్ గా అయితే మనం వింటమే గానీ నేను అంటే మరీ ఇంతలా చూడటం కూడా చాలా ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మాది ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు టిఫిన్ చేసేయచ్చు. ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళాము. అక్కడ నేను ఇడ్లీనే తీసుకున్నామండి. ఇడ్లీ అయితే స్టీమ్ అయి ఉంటుంది. దాంట్లో పెద్దగా పొల్యూషన్స్ ఏమీ జరగవు అని చెప్పేసి ఇడ్లీకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎక్కువ. ఇడ్లీ అయితే బాగానే ఉందండి. చట్నీ అండ్ సాంబార్ తోటి ఇంకా తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వేడి వేడి కాఫీ స్ట్రాంగ్గా ఉందనమాట. ఇంకా తాగుతున్నాము. మా ట్రైన్ రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఆ కాఫీ తాగుతూ జస్ట్ మాట్లాడుకుంటున్నాము. చూసారా క్రౌడ్ అయితే మై గాడ్ అసలు చెప్పలేనండి. అసలు మనిషి అటు ఇటు మూవ్ అవడానికి లేదనమాట. ఇంకా మాది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా 2కి వచ్చేసాం అనమాట. వచ్చేసింది కూడా ట్రైనింగ్. మేము ఎక్కేస్తున్నామండి. మా సీట్స్లోకి అయితే మేము వచ్చేసాము. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాము. అంటే అంత రష్ ఉండటం చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. చాలా రష్ ఉందనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్కి ఫస్ట్ టీ అయితే తాగామండి విత్ ఈ హేజిల్నట్ అండ్ హనీ కేక్ తోటి. చాలా టేస్టీగా అనిపించింది అనమాట. మసాలా చాయ్ విత్ కేక్. ఆ ట్రైన్లో ఎందుకో ఫుడ్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆరాంగా కూర్చుంటాం అనమాట.
మనకి వేరే వర్క్ ఏమి ఉండదు కదా, జస్ట్ కూర్చొని కాసేపు పడుకొని అట్లా మనము టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఇంకా టేస్టీగా అనిపిస్తాయి మనకి ఫుడ్ ఐటమ్స్. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత 12:30 ఆ టైంకి ఇంకా లంచ్ స్టార్ట్ చేసాము. పులిహోర అయితే అబ్బా ఎంత బాగా కుదిరిందో చెప్పలేనండి. ఆవపిండి ఫ్లేవర్తో చింతపండు పులుపు కరెక్ట్గా సెట్ అయిందనమాట. చాలా టేస్టీగా ఉంది, భలే యమ్మీగా ఉంది. ఇంకా పులిహోర తిన్నాక కర్డ్ రైస్ అంటే దద్దోజనం కూడా ఇక్కడ వడ్డించుకుంటున్నాము విత్ లెమన్ పికిల్ అనమాట. అది తింటుంటే ప్రాణం లేసొచ్చింది నిజంగా. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము విత్ పికిల్ తోటి. లంచ్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా తర్వాత కాసేపు అట్లా బుక్ చదువుతూ అట్లా టైం స్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈలోపు కాస్త మనకి నిద్ర వస్తున్నట్టు అనిపిస్తున్నప్పుడు పడుకోవచ్చు అని చెప్పేసి కాస్త టైంని అట్లా స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసిన తర్వాత ఇంకా కాసేపు అట్లా చూస్తూ ఉన్నాము. కాసేపు నిద్ర కూడా పోయామనమాట. అట్లా చూస్తూ ఉంటే ఇంకా విజయవాడ వచ్చేసే టైం అయిందనమాట. విజయవాడలో మా అల్లుడు ఎక్కుతాడు. ఇప్పుడు నేను, మా వారు, మా అమ్మాయి ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇంకా మనకి విజయవాడ రాగానే విజయవాడ స్టేషన్లో రాఘవ కూడా మాతో పాటు జాయిన్ అయిపోతాడండి. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాము. విజయవాడ అయితే ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయిందండి. ఇంకా రాఘవ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మా రాఘవ్ కూడా వచ్చేసాడండి. అంటే కరెక్ట్గా సీట్ నెంబర్స్ ఇవన్నీ తెలియటం వల్ల డైరెక్ట్గా వచ్చేసాడు అనమాట. ఎట్లా వస్తాడో ఎట్లా ఎక్కుతాడో అనుకున్నాము. ఇంకా వాళ్ళ స్టేషన్ వచ్చేసింది ఏలూరు. ఇంకా ఏలూరులో దిగిపోయాడు. తర్వాత మాది వచ్చింది తాడేపల్లిగూడెం. మా స్టేషన్లో మేము దిగిపోయామన్నమాట. ఈ విధంగా జర్నీ అయితే సూపర్గా జరిగిందండి. కాకపోతే క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉందన్నమాట. ఇంక ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చినామంటే అక్క మంచి స్ట్రాంగ్ టీ అండ్ సమ్ స్నాక్స్ ఇవ్వడం జరిగిందనమాట. అది ఇంకా తిన్న తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నాము. సూపర్ చట్నీ అండ్ కర్రీస్ భలే ఉన్నాయండి. దేనికదే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. అసలు ఎంత టేస్టీగా చేసిందో అక్క చెప్పలేను నేను. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఫస్ట్ డే విధంగా గడిచింది.